నమః. ఈరోజు మనం సాల్ట్ రెమెడీ నేర్చుకుందామండి. ఇది నేను పాతదనమాట. ఈరోజు అమావాస్య కాబట్టి తీసేసాను. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇలా గట్టిగా అయిపోద్ది. దీన్ని ఫ్లష్‌లో వేసేయొచ్చు. అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇది అందరికీ తెలిసిన విషయం అండి. నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇది ఎప్పటినుంచో వస్తున్న విషయమే. నేను ఇదైతే చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నానండి. ఫస్ట్ ఒక గాజు బౌల్ తీసుకోవాలండి. గాజుదైనా ఏదైనా పర్లేదు. మట్టిదైతే ఇంకా బెటర్ అండి. నేనైతే మట్టిది ప్రిఫర్ చేస్తాను. బట్ నాకు మట్టిది లేదు కాబట్టి నేను గాజు దాంట్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో మన దోసెడుతో 3 గుప్పిళ్ళు పడేలాగా తీసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి 1, 2, 3 ఈ 3 గుప్పిళ్ళు ఇలాగా ఇలా వచ్చేలా ఉండాలన్నమాట. గోపురం లాగా రావాలి. ఇలాగా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇదిగోండి 8 లవంగాలు కనపడుతున్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లవంగాలు. నెక్స్ట్ 8 మిరియాలు అనమాట. ఇదిగోండి 8 మిరియాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మిరియాలు. ఇది ఇలాగా మన ఈశాన్య మూల కానీ ఇంట్లో ఏదో ఒక మూల, ఇంట్లో గదిలో ఒక మూల పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో కష్టాలుండి డబ్బులు సరిగ్గా రావట్లేదు, చెయ్యట్లేదు అని ఏవైనా మనకు డబ్బులు ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ పనిచేస్తుందండి. ఇది నేను ప్రతి శనివారం పెడతాను. ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు పెడతాను. ఇదిగోండి తీసుకెళ్ళి ఇలాగా నేను రోజు వీణ వాయించుకుంటాను. ఇది తీసుకెళ్ళి ఇలాగ ఈ మూల అనమాట. ఇదిగోండి ఒక మూల ఇలా ప్లేస్ చేసేస్తే అంతే. ఇది మళ్ళీ నేను శనివారం తీస్తానండి. అప్పటి వరకు అది అక్కడే ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్తో ఇంకో రెమెడీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.